Hi friends, uh, it's a very interesting topic today. Actually, ఎక్కువ మంది యంగ్స్టర్స్ అండ్ ఎక్కువ మంది డయాబెటీస్ పేషెంట్స్ ఇప్పుడు ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఆ ప్రాబ్లంకు ఏమంటారు అంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే, ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ప్రజెంట్ జనరేషన్. ఓకే, సో ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే నార్మలీ మనం తెలుగు భాషలో చెప్తే దట్ ఈస్ కాల్ అంగస్తంభనం. ఈ అంగస్తంభనం సమస్య మనకు నార్మల్గా ఎందుకు వస్తుంది అని మనం ఆలోచిస్తే దెన్ ఫ్యూ రీజన్స్ ఆర్ దేర్. దాంట్లో కొన్ని రీజన్స్ మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ నంబర్ వన్. నంబర్ టూ, if your glucose intake is very very high, then that is also another reason. The number three, your hormonal imbalance in the body. The number four, if you are not getting proper sleep in the night, definitely number four. Number five, if you are into diabetes. If you are into diabetes or hypertension, or you are using any sort of medicine for the cholesterol. సో డెఫినెట్లీ ఈ టైప్ ప్రాబ్లమ్స్ వల్ల 100% ఒకరు ఈ టైప్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్లు 100% వాళ్ళ సఫర్ అవడం స్టార్ట్ అయిపోతాయి. బట్ ఈ టైప్ ప్రాబ్లమ్స్కు మనం కావాలంటే మనం ట్రై చేసుకొని ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడగలుగుతాం. దానికి మనం ఏం చేయాలి? ఓకే, వీ కెనాట్ యాక్సెస్ ద కంప్లీట్ హోల్ థింగ్స్ అబౌట్ ఎ హ్యూమన్ బాడీ. సో యూ నీడ్ ఎ డాక్టర్. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వాలి. ఈవెన్ యూ క్యాన్ గో టు ఎ సెక్సాలజిస్ట్ ఆల్సో. సో సెక్సాలజిస్ట్ ఆల్సో విల్ గివ్ యూ ద రైట్ సజెషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ క్యాన్ కమ్ టు మై క్లినిక్. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ద టెస్ట్ అండ్ యూ కెన్ రెక్టిఫై యువర్ సెల్ఫ్. లేకపోతే మీరు నా క్లినిక్ రావచ్చు. ఓకే, వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ దీనిలో ఈ అంగస్తంభనం సమస్య వచ్చేస్తే ఎక్కువ మంది నేను చూస్తున్నా ఏంటంటే వాళ్ళ మొఖమాట పడి ఏం చేస్తారంటే నార్మల్గా దే డోంట్ ఎక్స్ప్రెస్ ద ప్రాబ్లం. సో దట్ ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎలా చేయకూడదు అండి. మీరు డెఫినెట్లీ యూ షుడ్ టేక్ కేర్ అండ్ ఇమీడియట్లీ యూ మస్ట్ అప్రోచ్ ఎ డాక్టర్. అదర్వైజ్ యూ క్యాన్ అప్రోచ్ మీ. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ షుడ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అండ్ దెర్ ఆర్ టూ బేసిక్ రీజన్స్. వన్ ఈజ్ మానసికంగా ఒకరికి బాగా లేకపోతే కూడా దే విల్ సఫర్ విత్ దిస్. లేకపోతే శారీరకంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.